కష్టం వచ్చిన ప్రతిసారి కూడా మనుషులను నమ్మి మనుషుల దగ్గరికి వెళ్ళి నీ కన్నిటిని వేస్తున్నావేమో. నీకున్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నావేమో. నీ దగ్గర విన్నట్టే వింటున్నారు. మరలా వెళ్ళి నీ దగ్గర నీకు జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టో లేకపోతే నీకు కలిగినటువంటి ఆ దుస్థితిని బట్టో వాళ్ళు వేరేలాగా మాట్లాడొచ్చండి. డోంట్ వేస్ట్ యువర్ టియర్స్. నీ యొక్క కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ నువ్వు వాడమాక. నీకు ఏ పరిస్థితి వచ్చినా కూడా యేసయ్య సన్నిధానంలోకి రా. ఆయన దగ్గర ఏడు, ఆయన దగ్గర మొరపెట్టు, ఆయన దగ్గర కూర్చో, ఆయనతో బ్రతిమలాడు, ఆయన పాదాల దగ్గర పడు. నథింగ్ రాంగ్ విత్ జీసస్. దేవుడితో నీకు ఏది కూడా రాంగ్ అవ్వదండి. ఎప్పుడు కూడా నువ్వు ఏడ్చేటువంటి ప్రతి కన్నీటిని కూడా ఇతరులు చూసి నవ్వుతారేమో, కానీ నువ్వు వేసే ప్రతి ఒక్కొక్క కళ్ళల్లో నుంచి కారే ప్రతి ఒక్క నీరు కూడా ఆయన ఒక బుడిల్లో ఒక బాటిల్లో ఆయన సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాడండి. నువ్వు చూసేటువంటి నీవు పడుతున్నటువంటి ప్రతి భారము, నువ్వు పడుతున్నటువంటి ప్రతి కష్టము కూడా హీ రికార్డ్స్ ఎవ్రీథింగ్. మనుషుల వల్లే తను నీ గురించి మరి హేళన చెయ్యడు, కానీ తను నిన్ను విడిపించడానికి ముందడుగు వేస్తాడండి ఎప్పుడు కూడా. నువ్వు ఇతరులకు చెప్తావో చెప్పవో అది మీ ఇష్టం, కానీ మీకున్నటువంటి ప్రతి సమస్య గురించి, ప్రతి పరిస్థితి గురించి, ప్రతి ఒక్క బాధ గురించి యేసయ్య దగ్గర చెప్పడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఆయన సమర్థుడు నన్ను లేవనెత్తడానికి. ఆయన మాట ఇచ్చి ముఖము చూసి మాట్లాడే దేవుడు కాదు. ఆయన మాట్లాడిన ప్రతి దానికి కూడా ఆయన హృదయం లోపలికి వెళ్ళి చూసి నీకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా నువ్వు చెప్పక ముందే ఆయనకు తెలుసు. ఆయన కూడా నువ్వు వెళ్ళి ఆయన సన్నిధిలో మరలా నువ్వు మొరపెడుతున్నావా, ఇక దేవుడు నీ జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతాన్ని ఎవ్వరూ ఆపలేరండి. ఆయన నామానికి మహిమ కలుగును గాక.